ఒక అబ్బాయి తను హ్యాంగ్ చేసుకోవడానికి మెడకు తాడు కట్టుకుంటున్నాడు. సడన్ గా ఒక లేజర్ కాంతి అతని కళ్లపై పడింది. అతనికి అర్థమైంది ఈ ప్రపంచంలో ఇంకా ఎవరో ఒక మనిషి బతికే ఉన్నాడని. వెంటనే తాడు తీసేసి లేచి బయటకు చూశాడు. అక్కడ ఒక అమ్మాయి అతన్ని గురిపెట్టి నిలబడి ఉంది. జాంబీలతో నిండిన ఈ ప్రపంచంలో ఒక బతికిన మనిషిని చూసి అబ్బాయి సంతోషంతో గంతులేశాడు. కానీ అమ్మాయి పొరపాటున ఒక ఫర్నిచర్ ని పడేసింది. దాంతో చుట్టూ జాంబీలు వచ్చేశాయి. అమ్మాయి నిరాశగా ఇప్పుడు తప్పించుకోవడం అసాధ్యం అని అన్నది. అదే సమయంలో పక్కనున్న అపార్ట్మెంట్ లో ఫోన్ మోగింది. జాంబీలన్నీ ఆ శబ్దం వైపు పరిగెత్తాయి. నిజానికి అబ్బాయి సరైన సమయంలో ఫోన్ నంబర్ డయల్ చేశాడు. ఇప్పుడు తిననికి సరుకులు అయిపోయాయి. బయటకు వెళ్ళక తప్పలేదు. జాగ్రత్తగా చూస్తే అమ్మాయికి ఎదురుగా ఉన్న బిల్డింగ్ 8వ అంతస్తులో జాంబీలు కనిపించలేదు. వాళ్ళిద్దరూ అక్కడ కలవాలని ప్లాన్ చేశారు. అమ్మాయి కిందకు దూకి పూర్తి బలంతో పరిగెత్తింది. చేతిలో గొడ్డలి పట్టుకుని జాంబీలపై దాడి చేసింది. కానీ జాంబీలు ఆమెను కింద పడేశాయి. అప్పుడే అబ్బాయి వచ్చాడు. అతను అమ్మాయిని లేపి నేలమీద నుంచి పిస్తోలు తీసుకున్నారు. ఇద్దరూ పరిగెత్తి ఒక బిల్డింగ్ లోకి చేరారు. గ్లాస్ డోర్ గట్టిగా మూసేశారు. పరిగెత్తి లిఫ్ట్ లోకి వెళ్లారు. జాంబీలు గ్లాస్ డోర్ ని పగలగొడుతుండగా లిఫ్ట్ తలుపులు మూసుకున్నాయి. ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. 8వ అంతస్తుకు చేరగానే అక్కడ ఇంకా జాంబీలు ఉన్నాయని చూశారు. తప్పించుకోవాలంటే అన్ని అపార్ట్మెంట్ తలుపులు మూసి ఉన్నాయని గమనించారు. సడన్ గా ఒక స్మోక్ గ్రెనేడ్ పేలింది. జాంబీలు కంగారు పడ్డాయి. ఒక వ్యక్తి వాళ్ళిద్దరినీ ఒక అపార్ట్మెంట్ లోకి లాగి వాళ్ల ప్రాణాలు కాపాడారు. అతను వాళ్లకు నీళ్లు ఇచ్చాడు. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు అనుమానంగా చూసి నీళ్లు తాగడం సరైనదా కాదా అని ఆలోచించారు. ఆ వ్యక్తి ముందు తానే నీళ్లు తాగి చూపించారు. అప్పుడు వాళ్లు భయపడకుండా నీళ్లు తాగారు. తర్వాత వ్యక్తి తిన్లో ఉన్న ఫుడ్ తీసుకొచ్చాడు. ఇద్దరూ ఫుల్లుగా ఆకలితో ఉన్నారు. వెంటనే తినడం మొదలెట్టారు. కానీ అబ్బాయి సడన్ గా స్పృహ కోల్పోయాడు. అమ్మాయి కూడా నీరసంగా ఉంది. ఆ వ్యక్తి ఆమెను ఒక గదిలోకి లాక్ చేశాడు. అమ్మాయి స్పృహలోకి వచ్చినప్పుడు బాల్కనీలో ఒక జాంబీ తాడుతో కట్టి ఉందని చూసింది. అది ఆ వ్యక్తి భార్య. అతను ఆమెను చంపలేక బతికిన మనుషులను పట్టుకుని ఆమెకు ఆహారంగా ఇస్తున్నాడు. ఆ వ్యక్తి తాడును సడలించడం మొదలెట్టాడు. జాంబీ అమ్మాయి వైపు వస్తోంది. గదిలో నుంచి పెద్ద శబ్దాలు వచ్చాయి. అప్పుడే అబ్బాయి స్పృహలోకి వచ్చాడు. అతను ఆ వ్యక్తిపై తుపాకీ ఎక్కుపెట్టి తలుపు తెరవమని ఆదేశించాడు. కానీ ఆ వ్యక్తి తాడును వదిలేశాడు. అబ్బాయి తాడును పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆలస్యమైంది. అతను తలుపును తోసి తెరవడానికి ప్రయత్నించాడు. కానీ అది లాక్లో ఉంది. ఆ వ్యక్తి తారంతో తలుపు తెరిచి జాగ్రత్తగా లోపలికి చూశాడు. జాంబీ అతనిపై దుకింది. కానీ ఆ వ్యక్తి పోరాడకుండా తన భార్యను కోగిలించుకున్నాడు. అమ్మాయి తుపాకీతో జాంబీని చంపేసింది. కానీ బుల్లెట్ శబ్దానికి బయట ఇంకా ఎక్కువ జాంబీలు చేరాయి. ఇప్పుడు తప్పించుకోవడానికి మార్గం లేదు. అమ్మాయి అబ్బాయితో నన్ను చంపే, నేను జాంబీ కావాలనుకోను అని చెప్పింది. అబ్బాయి బాధతో సిద్ధమయ్యాడు. అతను ట్రిగ్గర్ నొక్కబోతుండగా బయట హెలికాప్టర్ శబ్దం వినిపించింది.